మనం మాట్లాడుకుందామని. ఉమ్, దానికి కాల్ చేసిన వాళ్ళు దానికి చేసిన వాళ్ళని పోలీసులు ఫాలోఅప్ చేస్తారు. ఉమ్, ఉమ్, అది గేమ్ అనమాట బేసిక్. అందులో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ నడుస్తుంటది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రచారం కూడా అందుకే లొంగిపోతున్నా అంటే 1వ తారీఖు అది మేబీ పోలీసులే రాసి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇదివరకు అన్నల లెటర్లు అంటే కొంతమంది జర్నలిస్టులకు ఉండేవాళ్ళు పర్టికులర్గా, ఉమ్, ఉమ్, కొన్ని పత్రికలకి కొంతమంది జర్నలిస్టులు బాగా వీళ్ళతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వస్తుండే. ఉమ్, అట్లాగా వాళ్ళు నుంచి వచ్చిందంటే అది కన్ఫామ్ అని. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇదివరకు ఏంటంటే వాళ్ళకి పోలీసుల నుంచి థ్రెట్ ఉండేది కాదు, వాళ్ళు పోలీసుల లుక్స్లో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు దాన్ని ఒక ప్రివిలేజ్గా కూడా తీసుకునేవాళ్ళు ఉమ్, ఆ జర్నలిస్టులు. ఉమ్, ఇప్పుడు వాళ్ళతో కాంటాక్ట్స్ తెగిపోయినాయి నక్సలైట్లకి. ఉమ్, ఉమ్, ఇంకోటి వాళ్ళని పోలీసులు కూడా బెదిరేస్తున్నారు, అవును. మీకెందుకు వస్తే లెటరు ఇది. ఉమ్, ఇదివరకు మొహమాట ఉండేది ప్రెస్ వాళ్ళు అంటే, అందుకని అనేక మంది మాజీ నక్సలైట్లు ప్రెస్ వాళ్ళుగా మారిపోయారు. ఉమ్, ఇప్పుడు మాజీ నక్సలైట్ ప్రెస్గా మారితే తీసుకెళ్లి బొక్కలో దోస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా మనకెందుకు వచ్చిందిలే అని అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. అవును. కాబట్టి దీన్ని పోలీసులు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. వాళ్ళే దేవుజీ పేరుతో రేపు లెటర్ రాసేసి ఉమ్, అందరు లొంగిపోండి, నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను, మీరందరు లొంగిపోయాక మీ బాగోగులు చూసుకుని నేను వచ్చి లొంగిపోతాను అని పెట్టారనుకోండి, ఉమ్. ఎవడు కాదనాలి, ఎవడు డినై